తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండపేట పట్టణంలో గల నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి కీర్తిశేషులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రుల ఆత్మగౌరవమే ధ్యేయంగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టిన సీనియర్ ఎన్టీఆర్ చరిత్రను నిలిచారని ఎమ్మెల్యే కొనియాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదలకు కూడు గూడు గుడ్డ కల్పించిన ఎన్టీ రామారావు చిరస్మరణీయుడు అని ప్రశంసించారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అయితే అదే వరవడిని కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ ఇచ్చిన 9 నెలల లోపల అధికారంలో కూడా వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 289 స్థానాలకి పోటీ చేస్తే 201 సీటు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీయే. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అనేది కానీ ఇతర పార్టీలు కానీ కమ్యూనిస్టులు ఉండేవారు తప్ప ఏ పార్టీలు లేవు. దాంతో మన తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. ఆఖరికి సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి ఆ జాతీయ నాయకుల యొక్క పాదరక్షలు కూడా తీసి పక్కన పెట్టే పరిస్థితి గమనించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు మన ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని చంపుకోవడం ఎలాగని చెప్పి ఈ పార్టీని బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినప్పుడు కూడా సీట్లన్నీ 90% చదువుకున్న వాళ్ళకి, విద్యావంతులకి, ఎక్కువగా బీసీ, ఎస్సీ ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ మరి సీట్లు ఇవ్వడం. ఆయన పార్టీ పెట్టిన తర్వాత మరి మరి ఒక నాయకుడిగా ఇవాళ మన ఉమ్మడి జిల్లాను చూసుకుంటే యనమల రామకృష్ణుడు గారు, అలాగే మరి రాష్ట్రంలో చూసుకుంటే దేవేంద్ర గౌడ్ గారు, కేఈ కృష్ణమూర్తి గారు, ఎంతోమంది అన్ని కులాల నుంచి, బీసీల నుంచి అన్ని రకాలుగా కూడా మరి బీసీలని ప్రోత్సహిస్తూ ప్రజలే దేవుళ్ళు, మనకి ఆ ప్రజలే నాకు సమాజమే దేవాలయం, ప్రజలే నాకు దేవుళ్ళు అనే సూక్తితో మరి ఆయన పోటీ చేసి నెగ్గిన తర్వాత భారతదేశంలో అంతకుముందు ఎంత 40 ఏళ్ళు వస్తే 36 సంవత్సరాల తర్వాత ఎవరికీ రానటువంటి ఆలోచనతో సంక్షేమ పథకాలు మొట్టమొదటిగా కిలో 2 రూపాయల బియ్యం. కానీ మన గోదావరి జిల్లాలకి తెల్లన్నం తింటాం మొదలు పెట్టాం. అదేంటమ్మా, ఎప్పుడో పండుగల్లో బియ్యం కొనుక్కుని అన్నం వండుకునేవాళ్ళం. అంతకుముందు ఎప్పుడు నూకలు, రాగులు, సజ్జలు తినేవాళ్ళం. మాకు 2 పూట్ల అన్నం పెట్టిన మహానుభావుడు మరి మన నందమూరి తారక రామారావు అని చెప్తే నిజంగా నాకైతే ఆశ్చర్యం. అదే పరిస్థితి 83. అదేవిధంగా తెలంగాణ, రాయలసీమ ఈ రకంగా మనకి అనేక మార్పులు చేస్తూ ముఖ్యంగా ఆడవారికి, ఒక తండ్రికి పుట్టిన పిల్లల్లో ఆడవారికి ఆస్తి హక్కు లేకపోవడం ఏంటి? ఇది అన్యాయం. ఒక తండ్రికి పుట్టిన పిల్లలు అందరూ కూడా సమాన హక్కుదారులు అవ్వాలని చెప్పి మరి ఆస్తి హక్కు. అదేవిధంగా మరి ఎక్కడ కూడా పురుషాధిక్యం, దాన్ని మరి మహిళలకి 33% రిజర్వేషన్, బీసీలకి రిజర్వేషన్, మరి అన్నీ పెట్టి స్థానిక సంస్థల్లో
మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ మనకి ఇనుమతి వీరసుమంత్రి గారు చేసిన, లేదా నేను దాకా నేను దుర్గారాణి గారు చేసిన, మీరందరూ కూడా ఎన్టీ రామారావు పెట్టిన చలవ తప్ప వేరే కాదని చెప్పి, అలాగే వార్డు కౌన్సిలర్, వార్డు మెంబర్లు, అదేవిధంగా మనకి జడ్పీటీసీలు, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్లు, వీళ్ళందరూ బీసీలు వచ్చారంటే, మహిళలు వచ్చారంటే కారణం అన్న నందమూరి తారక రామారావు గారు. మరి తిరుపతి మనం అందరూ కూడా కలియుగ దైవం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి గారు తిరుపతిలో అన్నదానాన్ని మొట్టమొదటిసారిగా మొదలు పెట్టించినటువంటి మహనీయుడు.